హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మిల్కీ బేబీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను కరకరలాడే బెల్లం గులాబీ పువ్వులను చూపిస్తాను. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. ఒక బౌల్. మనం ఏ కప్పుతోనైతే బియ్యం పిండిని తీసుకుంటామో అదే కప్పుతో మైదా పిండిని కూడా తీసుకోవాలి. ఈ రెండు సమాన కొలతలలో తీసుకుంటేనే క్రిస్పీగా వస్తాయి గులాబీ పువ్వులు. ఇందులో కొంచెం సాల్ట్, చిటికెడు సాల్ట్ వేసుకోండి. నేను వీడియో తీయలేదు. అలాగే ఒక కప్పు బెల్లం తీసుకోండి. మీరు ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే కప్పున్నర తీసుకోండి. నేను కప్పున్నర తీసుకున్నాను. మేము ఎక్కువ స్వీట్ తింటాము. చక్కెర కూడా వేసుకోవచ్చు, కానీ చక్కెర కంటే బెల్లం హెల్దీ కాబట్టి మేము బెల్లంతో చేశాను. ఒకసారి మీకు ఈజీ అనిపిస్తే ట్రై చేసి చూడండి. అలాగే కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేయాలి. బెల్లం కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే బెల్లం కరగటానికి టైం పడుతుంది కదా. బెల్లం ఇలా కొంచెం చాలా లూజ్గా కాకుండా, టైట్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి పిండిని. అలా అయితేనే బెల్లం పువ్వులు చక్కగా వస్తాయి. మా పాప కూడా ట్రై చేసింది. మమ్మీ నేను ఒకసారి కలుపుతా అంటే ఇచ్చాను, కలుపుతుంది. నేను ఏది చేస్తే అది చేస్తా అంటది మా పాప. ఇలా ఉండాలి పిండి. ఫైనల్లీ ఇలా ఉండే దీనిని ఒక 4 hours ఖచ్చితంగా నానబెట్టుకోవాలి పిండిని. ఇంకేమన్నా బెల్లం అలా ఉంటే కరిగిపోతుంది. మధ్యలో 1 hourకి ఒకసారి కలుపుతూ ఉండాలా. గులాబీ పువ్వుల గుత్తిని ఇలా ఆయిల్లో హీట్ చేసుకోవాలా ఫస్ట్, ఎందుకంటే మంచిగా వస్తాయి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఒక రోజు ముందే ఆయిల్లో నానబెట్టి పెట్టుకోవాలి. ఈ గుత్తి కొత్తది అయితే ఇలా 4 hours తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంది పిండి. టేస్ట్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఇలాచీ అవసరం లేదు, మేము తినము అనుకుంటే స్కిప్ చేయొచ్చు. కానీ ఇలాచీ పౌడర్ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మేమైతే వేసాము. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా వేడి అయిన పూల గుత్తిని ఇలా పిండిలో డిప్ చేసి ఇలా మరుగుతున్న ఆయిల్లో వేయాల. గులాబీ పువ్వు ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలా. గ్యాస్ సిమ్లోనే పెట్టుకోవాలా. ఫైనల్లీ గులాబీ పువ్వులు రెడీ. బెల్లం గులాబీ పువ్వులు మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.